బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం ఆగిందని ప్రపంచం సంతోషించేలోపే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక షాకింగ్ షరతును తెరపైకి తెచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినప్పటికీ దీనివల్ల ప్రపంచ దేశాల జేబులకు భారీ చిల్లు పడనుంది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధిపై టోల్ ఫీజు వసూలు చేసేందుకు ఇరాన్, ఒమన్లకు అమెరికా అనుమతించడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ తాజా శాంతి ఒప్పందంలో ఒక వింతైన షరతు ఉంది. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి నౌక నుంచి భారీగా టోల్ ఫీజు వసూలు చేసేందుకు ఇరాన్కు అవకాశం కల్పించారు. అంచనాల ప్రకారం ఈ మార్గంలో వెళ్లే ప్రతి నౌక సుమారు $2 మిలియన్, అంటే దాదాపు 16 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం వల్ల దెబ్బతిన్న తమ దేశ పునర్నిర్మాణానికి ఈ నిధులు అవసరమని ఇరాన్ వాదిస్తుంది. ఇది అన్యాయమని గల్ఫ్ దేశాలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయ సముద్ర చట్టాలను తుంగలో తొక్కి ఇలా టోల్ వసూలు చేయడం ఏంటని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బతీయనుంది. అంతర్జాతీయ జలమార్గంపై ఇలాంటి రుసుములు వసూలు చేయడం సముద్ర చట్టాలకు పూర్తిగా విరుద్ధమని గల్ఫ్ దేశాల కూటమి మండిపడుతోంది. రవాణా ఖర్చులు భారీగా పెరగడం వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. దీని ప్రభావం భారత్ వంటి దేశాలపై తీవ్రంగా ఉండనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు కూడా మండిపోయే ప్రమాదం ఉంది. శాంతిని కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను పణంగా పెట్టడమేంటని ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టోల్ భారం నేరుగా మన పెట్రోల్ బంకులపై పడనుంది. రవాణా ఖర్చులు పెరగడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఫలితంగా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయి. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపి పప్పులు, ఉప్పులు, కూరగాయల ధరలను సామాన్యుడికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. శాంతి పేరుతో ట్రంప్ వేసిన ఈ ఎత్తుగడ అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు గొడ్డలి పెట్టుగా మారింది.